నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలులో ఏవీఎస్ టౌన్ హాల్లో ప్రదర్శించిన అంబేద్కర్ నాటకానికి విశేష స్పందన. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ప్రదర్శింపబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాటకానికి విశేష స్పందన లభించింది. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు నక్క వెంకటేశ్వరరావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, జువ్వల రాంబాబు, కాకర్ల వెంకటేశ్వరరావు, ఇంజే శేఖర్, ఉల్లూరి సతీష్, దుక్కా రాఘవులు, బయ్యే మునేంద్ర, ప్రత్తి సువర్ణరాజు, తాడేపల్లి రాజన్నబాబు, తూర్పు రామరాజు, గోవా సి నరేంద్ర, పెయింటర్ రమేష్, అంబాటి పుల్లారావు, పెండింగ్ జిన్నబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ నాటకానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేశారు. కళాకారుల హావభావాలు చూపలను విశేషంగా ఆకర్షించాయి. కార్యక్రమం అనంతరం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ కళాకారులను ఘనంగా సన్మానించారు. ఒక్కొక్క 1000 మందితో సమానం ఖర్చులు అవుతాయంటే ఓకే దూకే రంగంలో దూకే అన్నారు. మరి మేము కార్యక్రమాన్ని ఎందుకంటే ఏదైనా ఇప్పుడే జరుగుతుంది. నాటకం వేసిన తర్వాత ఎవరు ఉండరు, ఎవరు చెప్పడానికి కూడా ఉండదు కాబట్టి ముందుగా కార్యక్రమం పెట్టేస్తున్నాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కి 10,000 డొనేట్ చేశారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ వారు అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. ఎప్పుడు సరస్థాయికి ఉన్నాయి కాబట్టి జోహార్ చెప్పవద్దు, జయ హో అంబేద్కర్, జయ హో జయ హో. ప్లేస్ దొరకడం మన చాలా అదృష్టం. ఈయనలో బాగా పరివర్తన కార్యసాధకుల్ని చేయించడానికి బుద్ధుని నుంచి ఒక కథ ఈయన బాగా ఈయన్ని ఉత్తేజపరిచింది. అదేమంటే ఒకరోజు బుద్ధుడంటే ఒక మహారాజు ఏముంది పదార్థాన్ని ఆహారాన్ని ఏదైనా వాళ్ళు తిన్నాగా ఎక్కువగా మిగిలితే అది ఎక్కడా వేస్ట్ చేయకుండా పశుపక్షాలకు పెట్టి వాటికి సంతృప్తి పడుతూ వీళ్ళు జీవనం సాగిస్తారు. ఒక ఆమె అహంభావంతో కూడిన ఆమె ప్రవర్తన, నువ్వు దున్నపోతలే ఉన్నావు, కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఊరిమే పడి మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు అని అడుగుతుంది. ఈయన మాట్లాడు నవ్వుకుంటూ ఉంటాడు. తిడుతుంటే ఈయన సహనంగా అలా నవ్వుతూ ఉంటాడు. నవ్వుతుండే కొద్ది ఆవిడికి కోపం పెరిగిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆఖరిని ఆవిడ కొట్టేంత ప్రయత్నం చేస్తే దళిత బహుజన బాంధవుడు మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. జన
ముందు మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కిషన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రావు గారి మంత్రి నాయకత్వం. గారు కూడా వచ్చేశారు. నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యుడు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. సమయం కాదు, దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. ఆయన రాజ్యాంగం రాశారు, 2 రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. ఏళ్లుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తాడు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి.